Hey guys, ఎలా ఉన్నారు? Waqf properties, sir, are not public properties. This government wants to take over दरगाह, मस्जिद and waqf properties, sir. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. पूरे सदन के हैं. इस तरह की गोलमोल बात आप नहीं कर सकते हो. आप नहीं हो अध्यक्ष के अधिकार के संरक्षक. వక్ అమెండ్మెంట్ బిల్ ఇది ముస్లిమ్స్ కి సంబంధించిన బిల్ అయినా కానీ ఇప్పుడు యావత్ భారతదేశం దీని గురించి మాట్లాడుకుంటుంది. 1995 వక్ యాక్ట్ లో కొన్ని మార్పులు చేస్తూ బీజేపీ గవర్నమెంట్ కొత్త వక్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది అనే న్యూస్ వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఉన్న ముస్లిం సంఘాలు నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. इस बिल का मकसद मुसलमानों से मस्जिदों को छीनना, दरगाहों को छीनना, कब्रिस्तानों को छीनना, इवैक्यू प्रॉपर्टीज को छीन लेना. సో ఈ వక్ బిల్లో గవర్నమెంట్ ఎటువంటి మార్పులు చేస్తుంది, ఆ మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, ఈ మార్పుల వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి కలగబోతుంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ వక్ బిల్ గురించి తెలుసుకునే ముందు అసలు వక్ అంటే ఏంటి, వక్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వీటి గురించి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వక్ కాన్సెప్ట్ మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. కావాలంటే ఒకసారి ఆ వీడియోని చూడండి, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వక్ అనేది ఒక దానం. ఇస్లాం ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఒక ప్రాపర్టీని అల్లా పేరు మీద కానీ దానంగా కానీ ఇచ్చేస్తే దాన్ని వక్ అంటారు. అండ్ ఈ దానం అనేది ఏదైనా కావచ్చు. పుస్తకాల నుంచి కంపెనీ షేర్ల వరకు, ఇంటి వెనక పెరిగే కూరగాయల నుంచి ఇంటి స్థలాల వరకు దేన్నైనా వక్ గా ఇచ్చేయచ్చు. కాకపోతే ఈ వక్ ని ఇవ్వటానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. ముందుగా ఈ వక్ ఇచ్చే వ్యక్తి ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి. అంటే ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు మాత్రమే వక్ ని ఇవ్వగలరు. అండ్ ఇచ్చే వ్యక్తి మేజర్ అయి ఉండటంతో పాటు ఆ వ్యక్తి మెంటల్ హెల్త్ అనేది స్టేబుల్ గా ఉండాలి. ఎవరైనా వక్ ఇవ్వాలనుకుంటే తమకి సొంతమైనది మాత్రమే ఇవ్వాలి. అండ్ ఫైనల్ గా ఒకసారి ఇచ్చిన వక్ ని తిరిగి తీసుకోవటం అనే ఆప్షన్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఒకసారి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక ప్రాపర్టీని వక్ గా డొనేట్ చేస్తే ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ డొనేట్ చేసిన వక్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి స్టేట్ లెవెల్లో వక్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఇండియాలో దాదాపు 30 లోకల్ వక్ బోర్డ్స్ దాకా ఉన్నాయి. అండ్ ఈ స్టేట్ వక్ బోర్డ్స్ అన్నిటిని సెంట్రల్ లో ఉండే సెంట్రల్ వక్ కౌన్సిల్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ చిన్న విషయం, నేను వక్ అనే పదం సరిగ్గా పలకపోతే దయచేసి క్షమించండి. మన దేశంలో ఉన్న ముస్లిం బరియల్ గ్రౌండ్స్, పబ్లిక్ లైబ్రరీస్, మస్క్స్, ముసోలియమ్స్, ఆర్ఫనేజెస్ ఎక్సెట్రా అన్నిటిని కూడా ఈ వక్ బోర్డ్స్ మెయింటైన్ చేస్తాయి. అండ్ ఈ వక్ ప్రాపర్టీస్ నుంచి జనరేట్ అయ్యే ఎటువంటి రెవెన్యూ అయినా కూడా వక్ బోర్డ్స్ కే వెళ్తుంది. ఇంకపోతే ఈ వక్ బోర్డ్స్ అన్ని కూడా 1995 వక్ యాక్ట్ ని బేస్ చేసుకొని పనిచేస్తాయి. సో ఈ 1995 వక్ యాక్ట్ ప్లేస్ లో కొత్త యాక్ట్ ని తీసుకొని రావాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. దానికి కారణం వక్ బోర్డ్స్ పనిచేసే తీరు. వక్ అనేది ఓన్లీ ఇస్లాం కి సంబంధించిందే అయినా దీని వల్ల చాలా సార్లు కాంట్రవర్సీస్ జరిగాయి. కొన్నిసార్లు అయితే ప్రజల స్థలాన్ని వక్ అంటూ క్లెయిమ్ చేసిన బోర్డ్స్ కొన్నిసార్లు ఏకంగా హిందూ టెంపుల్స్ ని కూడా వక్ లో భాగం అంటూ క్లెయిమ్ చేశాయి. 2022లో ఇది జరిగింది. తమిళనాడులోని తిరుచెంతురై అనే విలేజ్ వక్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అంటూ ఓనర్షిప్ ని క్లెయిమ్ చేస్తుంది. ఈ విలేజ్ లో ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఇలాంటి వాటితో పాటు వక్ బోర్డ్స్ లో కరప్షన్ కూడా ఎక్కువైపోతుంది అనే ఆరోపణలు కూడా ఎక్కువైపోవడంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులతో ఒక కొత్త బిల్ ని ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఆ కొత్త బిల్లో ఉన్న మార్పులు ఏంటో చెప్తాను చూడండి. ఈ వక్ అమెండ్మెంట్ బిల్ ని 2024 ఆగస్టులో ప్రపోజ్ చేశారు. దీన్ని అపోజిషన్ వ్యతిరేకించడంతో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ బిల్ ని ఎగ్జామిన్ చేసే బాధ్యత జేపీసీకి అప్పగించారు. అయితే ఈ వక్ యాక్ట్ ని అమెండ్ చేయటం ఇది మొదటిసారి కాదు. చివరిగా 2013లో దీన్ని అమెండ్ చేశారు. అయితే మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసిన వక్ యాక్ట్ 1955లో దాదాపు 44 అమెండ్మెంట్స్ ని సజెస్ట్ చేస్తూ 2024 వక్ యాక్ట్ ని ప్రపోజ్ చేశారు. దీంట్లో మెయిన్ గా ఫోకస్ చేసింది వక్ బోర్డ్స్ కంపోజిషన్, వాటిని ఎలా ఫామ్ చేయాలి అండ్ వాటికి ఉండే పవర్స్ గురించి మెయిన్ గా ఫోకస్ చేశారు. అయితే ఈ 44 అమెండ్మెంట్స్ లో కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేలా ఉన్నాయని అపోజిషన్ అంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు వక్ బోర్డ్స్ లో ముస్లిం మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ వక్ బోర్డ్ ని తీసుకుంటే దాంట్లో ఒక చైర్పర్సన్, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 2 నామినీస్, ఆ స్టేట్ లోని ముస్లిం ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, స్టేట్ బార్ కౌన్సిల్ లోని ముస్లిం మెంబర్స్, ఆ స్టేట్ లో బాగా ఫేమస్ అయిన ముస్లిం స్కాలర్స్ తో పాటు ఆ స్టేట్స్ లో ఏ వక్ నుంచి అయితే ప్రతి ఏడాది 1 lakh ఇన్కమ్ ఉంటుందో ఆ వక్ ని మేనేజ్ చేసే ముఠావలీలు బోర్డు లో మెంబర్స్ గా ఉంటారు. ముఠావలీ అంటే వక్ ని హ్యాండిల్ చేసే పర్సన్, సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రాపర్టీ మేనేజర్.
సో ఇంతకు ముందు ఇలా ఉండేది బోర్డు స్ట్రక్చర్, అండ్ బోర్డులో అందరూ ముస్లిమ్సే ఉండేవాళ్ళు. అయితే ఈ కొత్త బిల్తో నాన్ ముస్లిమ్స్ని కూడా వక్ఫ్ బోర్డ్స్లో అపాయింట్ చేయబోతుంది గవర్నమెంట్. ఈ 2024 అమెండ్మెంట్ బిల్లో ఒక నాన్ ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అట్లీస్ట్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ని గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్స్లో అపాయింట్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్. ఇంతకుముందు వక్ఫ్ ప్రాపర్టీస్లో వచ్చే డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా వక్ఫ్ ట్రిబ్యునల్ డీల్ చేసేది. డిస్ప్యూట్ ఏదైనా సరే వక్ఫ్ ట్రిబ్యునల్ డెసిషన్ అనేది ఫైనల్ అనమాట. 2024 బిల్లో ఈ రూల్ని మార్చి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని డీల్ చేసే పవర్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వాలి అని ప్రపోజ్ చేశారు. జేపీసీ ఈ అమెండ్మెంట్ని యాక్సెప్ట్ చేసింది, కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసి డిస్ప్యూట్స్ అన్ని ఆ ఆఫీసర్ హ్యాండిల్ చేయాలి అని సజెస్ట్ చేసింది. ఈ వక్ఫ్ బోర్డ్స్ అండర్లో లేదా 1995 వక్లాలో వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ ఉంది. వక్ఫ్ బై యూజర్ అంటే ఏదైనా డాక్యుమెంటేషన్ లేని ప్రాపర్టీ చాలా కాలం నుంచి వక్ఫ్లో భాగంగా ఉంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని చాలా ఏళ్ల నుంచి ఒక ముస్లిం స్కూల్గా లేదా ఒక మస్క్ లాగా వాడుకుంటున్నారు అనుకుందాం. కానీ ఆ ప్రాపర్టీ వక్ఫ్ అని ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ లేకపోయినా అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. దీన్ని వక్ఫ్ బై యూజర్ అని అంటారనమాట. అండ్ ఈ 2024 బిల్ ఈ వక్ఫ్ బై యూజర్ కాన్సెప్ట్ ని పూర్తిగా రద్దు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్ డేటాబేస్. 2024 వక్ఫ్ బిల్ ప్రకారం ఎప్పుడైతే ఈ కొత్త వక్లా ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి 6 months లోపు ప్రతి వక్ఫ్ ప్రాపర్టీని సెంట్రల్ డేటాబేస్లో రిజిస్టర్ చేసుకోవాలి. జేపీసీ ఈ అమెండ్మెంట్ని యాక్సెప్ట్ చేసింది, కానీ చిన్న మార్పుని సజెస్ట్ చేసింది. అదేంటంటే మన ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ అండ్ వాటిని రిజాల్వ్ చేయడానికి బాగా టైం పడుతుంది. సో ఒకవేళ ఏదైనా ప్రాపర్టీని రిజిస్టర్ చేయడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు అలాంటి కండిషన్స్లో రిజిస్ట్రేషన్ టైం ఎక్స్టెండ్ చేసే పవర్ని వక్ఫ్ ట్రిబ్యునల్కి అప్పగించింది జేపీసీ. ఆల్రెడీ చెప్పా కదా, ఇంతకుముందు పవర్ మొత్తం వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గరే ఉండేది అండ్ వక్ఫ్ డెసిషన్ ఫైనల్ అని. కానీ ఈ కొత్త బిల్తో వక్ఫ్ ట్రిబ్యునల్ డెసిషన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వేస్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఇంతకుముందు వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన సర్వేస్ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా వాళ్ళతో సమానంగా ర్యాంక్ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు. కానీ జేపీసీ రికమెండేషన్ ప్రకారం ఈ కొత్త బిల్ పాస్ అయిన తర్వాత ఈ సర్వేస్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కంటే హై ర్యాంక్ ఉన్న వాళ్ళు చేస్తారనమాట. ముఖ్యంగా డిస్ప్యూట్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని ఈ హయ్యర్ ర్యాంకింగ్ అఫీషియల్స్ మాత్రమే సర్వే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, సర్వే టైంలో వచ్చే డిస్ప్యూట్స్లో ఈ హయ్యర్ ర్యాంకింగ్ అఫీషియల్స్ చెప్పేదే ఫైనల్ డెసిషన్గా ఉంటుంది. జేపీసీ సజెస్ట్ చేసిన ఇంకో పెద్ద అమెండ్మెంట్ ఏంటంటే, ఈ కొత్త బిల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు వక్ఫ్కి ప్రాపర్టీని డొనేట్ చేయడానికి వీలు ఉండదు. ఎవరైతే అట్లీస్ట్ 5 years నుంచి ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళే వక్ఫ్కి ప్రాపర్టీని డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ బిల్లు హైలైట్ మాత్రం ఉమెన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనమాట. నార్మల్గా వక్ఫ్ బోర్డ్స్లో ఉమెన్స్ ఉండరు, ఉన్నా కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఈ కొత్త బిల్ ప్రకారం వక్ఫ్ బోర్డ్స్లో ఖచ్చితంగా 2 ఆడవాళ్ళు మెంబర్స్గా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్. ఎవరైనా ఒక ప్రాపర్టీని వక్ఫ్గా డిక్లేర్ చేసే ముందు ఆ ప్రాపర్టీలో ఉమెన్కి రైట్ఫుల్గా రావాల్సిన ఇన్హెరిటెన్స్ అంటే వాటా ఇచ్చిన తర్వాతనే వక్ఫ్కి డొనేట్ చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ డొనేషన్ పేరుతో చాలా మంది ఆర్ఫన్స్, విడోస్, డివోర్స్డ్ ఉమెన్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని అరికట్టడానికి ఈ రూల్ని తీసుకొని వచ్చారు. సో ఈ కొత్త బిల్ని చూస్తే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్స్ పవర్ని షేర్ చేసుకోవాలి అనుకుంటుంది. అంటే ఇంతకు ముందు టోటల్ పవర్ వక్ఫ్ బోర్డ్స్ దగ్గరే ఉండేది. కానీ ఈ కొత్త బిల్తో గవర్నమెంట్ కూడా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవ్వబోతుంది. అయితే చాలా మంది ముస్లిం లీడర్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నేషన్ వైడ్ గా ఈ బిల్ ని అపోజ్ చేయాలి అని అనౌన్స్ చేసింది. ట్రెడిషనల్ గా వక్ఫ్ బోర్డ్స్ ని ముస్లిమ్స్ రన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ని ఇన్వాల్వ్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని ముస్లిం లీడర్స్ అంటున్నారు. వక్ఫ్ బోర్డ్స్ లో వక్ఫ్ ట్రిబ్యునల్లో నాన్ ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం అనేది ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ని అడ్డుకున్నట్టే అని ముస్లిం లీడర్స్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డ్స్ దగ్గర ఉండే మెయిన్
మెయిన్ పవర్ అయిన సెక్షన్ 40ని ఇలా పూర్తిగా మాయం చేయబోతుంది. 1995 వక్ యాక్ట్ లో ఉండే సెక్షన్ 40 బాగా కాంట్రవర్షియల్. ఈ సెక్షన్ 40ని యూజ్ చేసి వక్ బోర్డ్స్ ఏ ప్రాపర్టీనైనా వక్గా డిక్లేర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. ఒకవేళ ప్రాపర్టీ ఓనర్ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఆ ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి మ్యాటర్ని వక్ ట్రిబ్యునల్ దగ్గరికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ ఈవెన్చువల్గా అది వక్ ప్రాపర్టీ అయిపోయేది. ఇలా చాలా కేసెస్ ఇండియాలో జరిగాయి. సో ఇలాంటివి ఇంకా ముందు జరగకూడదు, వక్ బోర్డ్స్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది ఉండాలి అని గవర్నమెంట్ ఈ బిల్ని తీసుకొని వచ్చింది. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్ని ఖండిస్తూ ఇది ముస్లిం రైట్స్ ని వీక్ చేయటం కోసమే అని అన్నారు. మేబీ గవర్నమెంట్ ఉద్దేశం ముస్లిం రైట్స్ ని వీక్ చేయటమో కాదో తెలియదు, కానీ వక్ బోర్డ్స్ మీద ఎప్పటి నుంచో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. పవర్ ని మిస్యూజ్ చేయటం, కరప్షన్ తో ఇష్టం వచ్చినట్టు ప్రాపర్టీస్ ని ఆక్రమిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు తాజ్ మహల్ కూడా వక్ కిందకి వస్తుంది అని క్లెయిమ్ చేశారు వక్ బోర్డు వాళ్ళు. సో కరప్షన్ ని అడ్డుకుంటూ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తే ఈ బిల్ అందరికీ న్యాయం చేస్తుంది. మీరు గమనిస్తే ఇందాక చెప్పినట్లు కొత్త బిల్లో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ లో ఫైనల్ డెసిషన్ వక్ ట్రిబ్యునల్స్ కి కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ చేతికి వెళ్ళింది. సో ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ విషయంలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉంటారా లేదా న్యూట్రల్ గా ఉంటూ న్యాయంగా పనిచేస్తారా అనేది $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. కానీ నిజంగా ఈ బిల్ ముస్లిమ్స్ మీద పై చేసి సాధించడానికి అనుకుని గవర్నమెంట్ తీసుకుని వస్తే మాత్రం ఏం లాభం ఉండదు. వక్ బోర్డ్స్ లో జస్ట్ పొజిషన్స్ చేంజ్ అవుతాయి, కరప్షన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. సో దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.